జై శ్రీమన్నారాయణ. సౌందర్యం ఆస్వాదించడం అందరికీ ఆనందం. కేవల బాహ్య సౌందర్యం కంటే దైవం కలిసిన సౌందర్యాన్ని ఆస్వాదిస్తే అది మనసుకి ఆనందం, సమాజానికి శ్రేయస్కరం. హిమాలయం సౌందర్యానికి పుట్టినిల్లు, భగవంతుడికి ఆవాసం. ఎన్నో రూపాల్లో భగవంతుడు బద్రీనాథులో నారాయణుడిగా, ముక్తినాథులో సాలగ్రామ స్వరూపంలో, నీలకంఠ స్వరూపంలో బద్రీనాథ్ ప్రక్కన కేదారేశ్వరుడిగా ఉంటున్నా, సాక్షాత్తు ప్రళయకర్త శివునిగా ఆయన కైలాస క్షేత్రాన్ని తన నివాసం చేసుకున్నాడు. ఈవేళ ప్రపంచంలో మనిషి మానవత్వాన్ని మరిచి ఉగ్రవాదాన్ని పెంచుకుంటూ అంతరాలు ఏర్పరచుకుంటున్నాడు. రకరకాల కక్షల కావేశాలతో, రకరకాల మతపరమైనటువంటి విద్వేషాలతో సమాజపు అంతానికి సాగుతున్నాడు. ఇది ఆగాలి. భగవద్ అనుగ్రహాన్ని, సమాజ శ్రేయస్సుకి, నలుగురిని కలుపుకు ముందుకు సాగడానికి ప్రార్థన సాగించాలనే కోరికతో సాగింది మానస సరోవర కైలాస పరిక్రమణ యాత్ర. 12 దినాలు సాగిన యాత్రలో భగవంతుణ్ణి మానవత్వపు శ్రేయస్సు కోసం ప్రార్థించడం ప్రధాన లక్ష్యం. అయితే అడుగడుక్కి భగవంతుణ్ణి స్మరించుకుంటూ సాగిన ఎన్నో కష్టాలు ఆ సమయంలో శారీరకంగా ఏర్పడ్డ, మానసికంగా అది ఆ అనుభూతుల్ని మరపురాని వాటిని మిగిల్చింది. అది ఒంటరిగా అనుభవించడం కంటే అందరితో కలిసి పంచుకోవడం అత్యంత సౌభాగ్యం కదూ. 40 మంది, 20 పరివారం, సుమారు 60 మంది కలిసి సాగించిన ఈ యాత్ర ఇది ఒక మార్గదర్శి. రండి, అందరం కలిసి మరొకసారి దాన్ని దర్శిద్దాం, ఆనందిద్దాం, సమాజ శ్రేయస్సుకు ప్రార్థిద్దాం. జై శ్రీమన్నారాయణ.